అనకాపల్లి జిల్లా చోడవరంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. బుచ్చిబాబు ట్రేడర్స్ పై రాష్ట్ర రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. దాంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ విప్ ధర్మశ్రీ కక్షపూరితంగా అధికారులతో దాడులు చేయించారంటూ పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి సీఎం రమేష్, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేఎస్ఎన్ రాజు ఆధ్వర్యంలో అధికారుల్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రమేష్, అధికారులు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా వ్యాపారుల మీద దాడులు చేయడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. అధికారులు తాళాలు, తలుపులు పగలగొట్టి సీసీ కెమెరాలు ఆఫ్ చేసి దౌర్జన్యం చేయడం ఎంతవరకు సమంజసమో అధికారులే ఆలోచించుకోవాలని హితవు పలికారు. అధికారులకు చిత్తశుద్ధి ఉంటే ఇసుక దోపిడీ, మైనింగ్ దోపిడీ, లిక్కర్ దోపిడీ మీద దాడులు చేసి రాష్ట్రాన్ని కాపాడాలని కోరారు. ఇలాంటి అధికారులను అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో జగన్, వారి ఎమ్మెల్యేలు, ముఖ్యంగా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ చేస్తున్న అరాచకాలను ఇక చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని తెలిపారు. వారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ధర్మశ్రీ తన సొంత బిల్డింగ్ కోసం ₹1 కోటి వరకు టైల్స్ సామాగ్రిని ఫ్రీగా తమ షాప్ నుండి తీసుకున్నారని చెప్పారు. అంతేకాదు అవి కూడా చాలక ఇంకా డబ్బులు కావాలని చాలాసార్లు ఒత్తిడి తెచ్చారని, ఆయన వేధింపులు భరించలేకే టీడీపీలో జాయిన్ అయ్యానని తెలిపారు. ఈ కక్షతోనే అధికారులను పంపి తమను వేధిస్తున్నారని ఆరోపించారు. చోడవరంలో వ్యాపారం చేసుకోవాలంటే ధర్మశ్రీకి ట్యాక్స్ కట్టాలని, లేకపోతే ఇలా కక్ష సాధింపులకు గురి చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకటి, మీరు ఇక్కడ కలెక్షన్ డబ్బులు 25 లక్షలు తీసుకుని మార్నింగ్ ఆ డబ్బులు ఇప్పించండి. ఏం సంబంధం ఉంది? ఓన్లీ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపోజిట్ గా పనిచేస్తారో వాళ్ళే ఇంకొక 40 రోజుల్లో ఈ ప్రభుత్వం కూలిపోతుంది. ఈ కూటమి ప్రభుత్వం వస్తుంది. మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు, ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు అవుతారు. ఇటువంటి అధికారుల ఆటలు కూడా పట్టిస్తాం. వీళ్ళందరిపైన ఎంక్వైరీ కూడా చేస్తాం. ఎవరైతే కేవలం ఎలక్షన్లో భయభ్రాంతులు చేసడానికి మీరే సాక్ష్యం. 3 రోజుల కింద ధర్మశ్రీ ఆయన ఫోన్ చేశాడు, కాల్ రికార్డులో కాల్ ఉంది. ఇప్పుడు ఈ అధికారులు ఇంత దౌర్జన్యం చేస్తున్నారంటే మనం ఏమనుకోవాలి? ఆ తీసిపోయిన డబ్బులు ఏదైతే వాళ్ళు ఎత్తుకుపోయిన డబ్బులు, ఆ డబ్బులు తిరిగి వాపసు ఇవ్వాలని. ఇంతవరకు ఆ డబ్బులు కనపడలే ఇక్కడ. ఆల్రెడీ ఆ డబ్బులు ఎక్కడ పోయిందని చెప్పేసి మేము వీళ్ళపైన కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 20 నుంచి 25 లక్షలు చెప్తాను. నేను అంటే ఇప్పుడు ఒక చిన్న ఇక్కడ ఏంటంటే జెన్యున్గా వచ్చారు, ఆఫీసర్స్ వచ్చారు, చెక్ చేశారు, ఓకే నో ప్రాబ్లం. వచ్చినప్పుడు ఏంటంటే దౌర్జన్యంగా సీసీలు ఆఫ్ చేసేసి బ్యాగ్స్ అమౌంట్ పట్టుకెళ్ళిపోయి ప్రూఫ్స్ అన్ని చూపించిన తర్వాత కూడా ఇంకా ఏమి దొరక్క అవకాశం లేక కిందకి వెళ్ళి హౌస్ అద్దాలు కూడా పగలగొట్టేసి, అద్దాలు అంత అన్యాయంగా అద్దాలు కూడా పగలగొట్టేసిన రూల్ కూడా ఉందండి ఇందులో. చెప్పండి, రూల్ కూడా ఉంటుందా ఇందులో? అద్దాలు ఎరగొట్టేసి, ఇల్లు ఎరగొట్టేసి, దౌర్జన్యంగా మేదన పడిపోయి అమ్మగారు కాదు ఇంట్లో అమ్మగారి మీద పడిపోయి ఆ దౌర్జన్యంగా లోపలికి వచ్చేసి పైన దౌర్జన్య క్యాబిన్ వైర్లు పీకేసి అన్యాయంగా ఫోన్లు లాక్కొని టోటల్ ఇక్కడ ఎంతమంది చేస్తే వాళ్ళందరూ దాంట్లో కూడా ఫోన్స్ లాక్కొని అన్యాయంగా వాళ్ళకి మంచినీళ్ళు కూడా భోజనానికి కూడా వెళ్ళలేదు సార్. అది వాళ్ళు పిల్లలు ఉంటారు, జల్లలు ఉంటారు, ఇంటికి ఫోన్ చేసుకోవాలి, ఏ టైంకి వచ్చారు, పిల్లలు వచ్చారా లేదా, ఏ ఫోన్ కూడా ఎంత రిక్వెస్ట్ చేసినా ఏడ్చినా కనీసం ఫోన్ కూడా ఇవ్వలేనంత ప్రీ ప్లాన్డ్ గా చేశాడండి ధర్మశ్రీ. ప్రీ ప్లాన్డ్ పక్కా ధర్మశ్రీయే చేశాడండి. ఇదంతా ప్రీ ప్లాన్డ్ గా చేశారు. మేము ఇక్కడ మా నాన్నగారు ఎంత కష్టపడి ఎంత పైకి వచ్చారంటే
మాది ఇంటి మా నాన్నగారిని తమ్ముడిని తోసేసి పక్కకు తోసి అమాయకుడు సార్ వాళ్ళు ఏం తెలియదు వాడికి అంత అన్యాయంగా దౌర్జన్యంగా పక్కకు తోసి సీసీ లాక్ చేసి డబ్బులు పట్టుకెళ్ళిపోయి డబ్బులు తీసుకుంటే డినామినేషన్ తీసుకెళ్లారా? డౌన్ ఏం వేయలేదు సార్ సంచిలోనే బ్యాగ్ తెచ్చుకున్నారు బ్యాగ్ లో పెట్టి అధికారులు ఏమంటున్నారంటే మేము ఇక్కడే ఉన్నాం కదా మా వాళ్ళు ఎవరు వెళ్ళలేదు వీళ్ళు ఆరోపిస్తున్నారు అలాంటి ఆరోపణలు మేము సమాధానం చెప్పలేమని అంటున్నారు అధికారులు. అంటే మేమంతా ఇక్కడే ఉన్నాం కదా ఎవరు పట్టుకెళ్ళిపోయారు ఇది కూడా మా బాగా చెక్ చేయండి అంటున్నారు వాళ్ళు అన్నారు వాళ్ళు కుమ్మతి వాళ్ళ మెంబర్స్ ఉన్నారు సార్ ఇక్కడ ఎవరున్నారు ఎవరు లేరు రానలేదు వర్కర్స్ కూడా వాళ్ళ పిల్లలు ఏమన్నారు ఏంటి ఫోన్ కూడా రిక్వెస్ట్ చేసి కూడా ఏడ్చి కూడా అడిగారు మధ్యాహ్నం భోజనాలు లేవు కిందకి వెళ్ళి హౌస్ అక్క ఏ ప్రూఫ్ లేక ఏ ప్రూఫ్ దొరక ఎవరు ప్రూఫ్స్ దొరక కిందకి వెళ్ళి హౌస్ కూడా పగలగొట్టి దౌర్జన్యంగా అమ్మగారి మీద పడ్డారు అది రూలా సార్ అది ఆఫీసర్స్ రూల్ అది అలాంటి రూల్స్ ఇప్పుడు ఎక్కడ సృష్టించలేదు కదా ఇంకా ఆ రూల్స్ అన్ని ఎప్పుడూ పోయినాయి కదా అంత దౌర్జన్యంగా మేదన పడిపోయి హౌసులు చెదగొట్టేసి అంత అన్యాయమా నేను ఈ షాప్లో జాయిన్ అయ్యి 5 సంవత్సరాలు అయ్యింది. కొంచెం గట్టిగా నా పేరు ఆడార్ లక్ష్మి. నేను ఈ షాప్లో జాయిన్ అయ్యి 5 సంవత్సరాలు అయ్యింది. నేను రోజు యథావిధిగా షాప్కి వస్తాను వెళ్ళిపోతాను. ఈవేళ ఉదయాన్నే అలాగే షాప్కి వచ్చాను 10:10 ఈ టైంలోని ఎవరో వచ్చారు వచ్చి ఫోన్ ఇవ్వమ్మా అని అన్నారు. కస్టమర్ వాళ్ళు అనుకొని ఏం సార్ నా ఫోన్ ఎందుకు సార్ అన్నారు. ఫోన్ ఇస్తావా ఇవ్వను అన్నారు. లేదు సార్ ఫోన్ అడుగుతారు దేనికంటే మర్యాద ఫోన్ ఇస్తావా లేదని సీరియస్గా అడిగి నా చేతిలో ఫోన్ తీసేసుకున్నారు. ఉదయం 10:30 తీసుకున్న వాళ్ళు సార్ నేను మళ్ళీ వెళ్ళాను సార్ మా పాప హాస్పిటల్లో ఉంది సార్ ఆ పాపకి ఎలా ఉందో ఒకసారి నేను కనుక్కోవాలా ఒకసారి ఫోన్ ఇవ్వండి సార్ అంటే ఫోన్ ఇవ్వకపోగా నానా మాటలు బుచ్చిబాబు సార్ వాళ్ళ వల్ల ఎంతో మంది మా సొంతం అయితే మాడుగుల మండలం కస్బా జగన్నాథపురం అందులో ఒక సార్ అన్నారు చెవికి రింగ్ పెట్టుకున్న సార్ అన్నారు మీ ఆయన 6 సాయంకాలం ఇక్కడికి వచ్చి డ్యూటీ చేస్తారులే అమ్మా అన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? మేము పని చేసుకున్న వాళ్ళు మా ఫోన్లు మాకు ఇవ్వండి సార్ అని అడిగాము. అంత అన్యాయంగా మా మీద కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు. ఉదయం వచ్చినా తిండి లేదు ఒక నీళ్ళు తాగడం లేదు ఒక వాష్రూమ్కి వెళ్ళలేదు. ఆ ఇద్దరు చూపించండి వాళ్ళిద్దరు క్యారేజీలు వాళ్ళ కింద కూడా అలా పని చేస్తారు. ఆ క్యారేజీలు పైన ఉన్నాయి వాళ్ళు కూడా భోజనానికి వాళ్ళు పైకి రాని లేదు మమ్మల్ని క్యారేజ్ ఇవ్వలేదు. సార్ కూడా సార్ అన్నారు ఫోన్లో మేము ఏదో పడతాము మీరు వెళ్ళి తినేసి రండి అన్నారు. మమ్మల్ని స్టాఫ్ని వెళ్ళి మీరు వెళ్ళి తినేసి రండి అంటే నువ్వు వాళ్ళకి చెప్పాలా నేను చెప్తే మేము చెప్పాలా? మమ్మల్ని ఎప్పుడు సార్ 12 గంటల అయ్యేసరికి ఫోన్ చేసి అంటారు అలాగే సార్ అమ్మ డబ్బులు పట్టుకుని వెళ్ళారు అని అంటున్నారు మీ వాళ్ళు అది ఎంతవరకు వస్తుంది? నిజమే సార్ ఎంత డబ్బులు అయ్యాడు మాకైతే తెలియదు సార్ వచ్చిన కాంచి బ్యాగులతో సీసీలు ఆపవలసిన పని వాళ్ళకి ఏముంది ఎలా పట్టుకుని వెళ్ళారు? బ్యాగులతోనే సార్ సీసీలు కూడా 2-3 బ్యాగులతో పట్టుకునే తీసి వెళ్ళిపోయారు. కిందకి వెళ్ళి ఆ కింద ఇల్లు అద్దాలు అయ్యి పగలు కొట్టేసి అంత చేయవలసిన అవసరమే ఉంది. మీరు నిజంగా నిదానంగా పని చేసినప్పుడు సీసీ ఆపాల్సిన పని మీకు ఏముంది? మీరు నిజంగా జెన్యున్ ఏమైనా చేశారు మీరు గవర్నమెంట్ తోలేస్తానే కదా వచ్చారు. సీసీ నెట్ నిజంగా చెయ్యాలి అంతా తెలిసి బుచ్చిబాబు షాపుదారు మేరకి ఎవరు పంపించారని దీన్ని మేము మళ్ళీ ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నిజంగా ఒకప్పుడు సార్ చేసిన మేలు కూడా కస్టమర్లు ఏ ఉద్దేశంతో పంపించారు? పాడారాలు నలుగురు జీపులు తెచ్చేసుకున్నారు బళ్ళు తెచ్చుకొని వచ్చారు. వచ్చిన కస్టమర్లు ఎందుకు పంపించారు మీరు? అవతల షాప్ లోనే అవతల సేమ్ అటు కూడా వెళ్ళారు. అక్కడ కస్టమర్లు మామూలు వెళ్తున్నారు మామూలు వర్క్ అవుతుంది లోపల మామూలు చర్చ మరి ఇక్కడికి ఎందుకు అలా అయ్యింది? సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం.